మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం వాడివేడిగా కొనసాగుతోంది. డీలిమిటేషన్ అభ్యంతరాలపై ప్రధానంగా డిస్కషన్ నడుస్తోంది. 300కి డివిజన్లు పెరిగినా విభజన సరిగా లేదంటూ అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంఐఎంకి మేలు చేసేందుకే డీలిమిటేషన్ చేశారని బీజేపీ కార్పొరేటర్లు అంటున్నారు. అన్ని పార్టీల కార్పొరేటర్ల విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని తెలిపారు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మరోవైపు డీలిమిటేషన్పై కమిషనర్ కర్ణన్ వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం తర్వాతే వార్డులు విభజన చేస్తామన్నారు. సభ్యుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. రేపటిలోగా లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయవచ్చని కర్ణన్ వెల్లడించారు. ఇక పూర్తి వెల్లడించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కుమార్, ఇంకా సమావేశం కొనసాగుతోందా? ప్రస్తుతం విపక్షాల నుంచి కాదు స్వపక్ష నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇప్పటికే 27 మున్సిపాలిటీలు కలుపుతున్నట్టు అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఇటు వార్డుల సంఖ్య కూడా 150 నుంచి 300 వరకు అయితే పెంచారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా డిసెంబర్ 9న ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే, అంటే 300 వార్డులకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఏదైతే కంప్లైంట్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇటు నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి రేపు గడువు అయితే ముగుస్తుందో. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరుగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా డీలిమిటేషన్కి సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఇటు ప్రజల నుంచి అభ్యర్థులు అయితే తీసుకున్నారో, అయితే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అలాగే మరొక పక్క ఎక్స్ అఫీషియో మెంబర్స్ దగ్గర నుంచి కూడా ప్రస్తుతం అభ్యంతరాలు అయితే స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఏదైతే వాళ్ళ అభ్యంతరాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇటు మేయర్తో పాటు కమిషనర్ జీవి కర్ణన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అలాగే జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ అందరి అభ్యంతరాలు అయితే స్వీకరిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆర్వి కర్ణన్ కమిషనర్ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో 650 చదరపు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం 2060 చదరపు కిలోమీటర్లు విస్తరించినట్లయితే తెలిపారు. ఈ విస్తరణతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్గా జిహెచ్ఎంసీ మారిందన్నారు. అయితే వార్డుల విభజన ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా ఏదైతే ఎక్సర్సైజ్ చేసి రూపొందించారని ఇటు కమిషనర్ అయితే వివరించారు. గతంలో ఔటర్ పరిధిలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ ఇలా 4 రకాల పాలన వ్యవస్థలు అయితే ఉండే. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే జిహెచ్ఎంసీగా మార్చామని అయితే ఆయన అయితే వివరించారు. అయితే 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేసిన అనంతరం వార్డుల విభజన చేపట్టమంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే రాబోయే జనగణకు ఉపయోగపడుతుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సూచిందన్నారు. అయితే కౌన్సిల్ సభ్యులు ప్రజాప్రతినిధులు ఇచ్చే ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి పరిగణలోకి తీసుకుంటామని కమిషనర్ అయితే స్పష్టం చేశారు. అయితే లిఖితపూర్వకంగా అభ్యంతరాలు ఇవ్వడానికి రేపు చివరి రోజు అనేది తెలిపారు. అయితే వార్డు విభజనలో నాలాలు, ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు వంటి నేచురల్ బౌండరీలను ప్రతిపాదన తీసుకున్నామని ఆయన అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వార్డులను ఒకే నియోజకవర్గానికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ కూడా ఆయన అయితే వివరించారు. అయితే తెల్లపూర్ ప్రాంతాన్ని ఉదాహరణగా కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ సుమారు 23,000 జనాభా మాత్రం ఉన్నప్పటికీ రాబోయే 5 ఏళ్లలో 4 లక్షల పైగా జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉన్నందున భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని అక్కడ వార్డు సంఖ్య పెంచామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే ఇప్పటికే 27 మున్సిపాలిటీలు అంటే అన్నీ కూడా దీంట్లో జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు కాబట్టి ముఖ్యంగా అభ్యంతరాలు అన్నీ కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. అయితే కౌన్సిల్ సమావేశంలో కూడా ఇటు ఏదైతే కార్పొరేటర్లు కూడా వివిధంగా ఏదైతే వాళ్ళైతే అభ్యంతరాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ విధంగా ఈ విభజన జరిగింది తమకే అర్థం కావట్లేదు అంటూ కూడా ఇటు కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కొనసాగుతుంది. వీళ్ళందరూ అభ్యంతరాలు తీసుకున్న తర్వాతే ఫైనల్గా నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా ఇటు కమిషనర్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా చెప్పడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.